ఎక్కువగా అబ్బాయిలు ఆంటీ లవర్ అని ఆంటీలు ఎమ్మటే ఎందుకు పడతారు? ఆంటీలో కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ ఉంటది కొంచెము. ఆంటీలు అబ్బాయిల్ని ఓకే అని ఎందుకు చెప్తారు అంటే, ఫస్ట్ అబ్బాయిలు ఏం చేస్తారంటే ఆల్రెడీ వాళ్ళు ఒకటి లవ్ ఫెయిల్యూర్ అయిపోయి ఉంటారు. అంటే అమ్మాయి చుట్టూ తిరగటి సంథింగ్, ఆంటీ చుట్టూ ఎవరో ఒకరు చుట్టూ వీళ్ళు ప్రేమ అంతా వాళ్ళకి చూపించేయడం వల్ల వాళ్ళకి కేర్ చేయరు. ఏదో సంథింగ్ అయ్యి పక్కకి వెళ్ళిపోయడం వల్ల ఆడదానికి ఏం కావాలంటే డబ్బు, ఆస్తి, బంగ్లా, బంగారాలు కాదండి. ఒక ఆడదానికి ప్రేమ కావాలి. అది తల్లిదండ్రుల నుంచి కావచ్చు, అక్క చెల్లెల నుంచి కావచ్చు, హస్బెండ్ నుంచి కావచ్చు, లవర్ నుంచి కావచ్చు, ఎవరి నుంచి అయినా కావచ్చు. అంటే నా ఒపీనియన్ ఇది. ఎందుకంటే ఆల్రెడీ మేము ఫేస్ చేసాం కాబట్టి చెప్పగలుగుతున్నాం. ఎవరి ప్రేమ లేనప్పుడు ఆడది ఒంటరి అయిపోతుంది. ఎంత డబ్బు ఉన్నా కానీ మనకి ప్రేమ లేనప్పుడు ఏమైందంటే ఒంటరితనం. ఇప్పుడు ప్రేమ కోసమే ఇలాంటి రిలేషన్స్ అన్ని బయటకు వస్తున్నాయి అంతే. ఎవరో కొంతమంది మాత్రమే డబ్బు కోసం వెళ్తారు కానండి. అన్ని ఉన్ని భర్త ప్రేమ ఉన్నా గానీ, ఒక ప్రేమ ఉంటే ఎవరు ఎక్కడికి వెళ్ళరండి. బిర్యానీ అవసరం లేదు. కొంతమంది లంజలకి, కొంతమంది లంజ కొడుకులకి చెప్తున్నా నేను, ఏ తప్పు చేయని వాళ్ళు ఎవరు లేరా ప్రపంచం మీద? కులం తక్కువ వాళ్ళని చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్కడు 2 పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఉన్నాడు. మొగల్ని పక్కన పెట్టి తాగుబోతోని చేసి వేరే లవర్లతోటి, మొగలతోటి, మిండలతోటి మాట్లాడిన లంజలు కూడా ఉన్నారు చాలా మంది. పేర్లు చెప్తే మందు పోసుకొని వస్తారు. అర్థమైందా? ప్రతిభతల్లాగా మాట్లాడమాకండి. ఏ లంజదైనా ఏ లంజ కొడుకైనా నాకు ఎదురుంగొచ్చి మాట్లాడండి. కిందేసి తొక్కుతా, సీమని నలిపినట్టు నలుపుతా. అర్థమైందా? సాటుగా సాడు తాగటం కాదు. ఎదురుంగొచ్చి మాట్లాడండి దమ్ము ధైర్యం ఉంటే. ఒక్క మడ్డకే పుట్టింటే నా నోటుకుంటే బూతులు తెప్పిస్తురు. నేను తిట్లా అన్నాడు, నేను తిట్టాల్సి వస్తుంది, తిడుతున్నా. రా. ఇప్పుడున్న రోజుల్లో చిన్న మాట మనం అనుకున్నాం. ఇప్పుడున్న కాలంలో ఇంట్లో ఎంత అనుకున్నా జగడం అవుతుంది. అవదంటలేదు, మళ్ళీ వాళ్ళు కలిసిమెలిసిగానే ఉంటారు. బయట వాళ్ళతో జగడం అయితే ఒక మాట ఆమన్నా, ఒక మాట మనమన్నా సర్దుకుని పోయి తట్టుకుండాలి. కాసేపు ఆమె సేదరించుకున్నా, కాసేపు మనం సేదరించుకున్నా, సర్దుకుని తట్టుకుండాలి. కానీ ఇలా దాకపోయింది అనుకో, అంటే వీళ్ళత్తమ్మ కానీ వాళ్ళత్తమ్మ కానీ పిల్లగారైనా పిల్ల అయినా నేనే. దాన్ని బట్టి మీకు ఏం అర్థమైంది? ఇప్పుడు ఇందాకలా ఉప్పారం పోగుది అంటుంది చూడండి. దాంట్లో ఉప్పారం పోగుదనం, ఉప్పారం పోగులు లంజ కొడుకు. దాంట్లో చూసి దాన్ని బట్టి మీకు ఏ అర్థమైంది అనేది ఒక్కసారి చెప్పండి నాకు క్లారిటీగా. అంత తెగిడిచినప్పుడు, అంతగా ఉండలేనప్పుడు ఎందుకు వాళ్ళ పిల్లలు అవసరమా? ఆ లంజ కొడుకే, నా లంజ దానికి పిల్లలు అవసరమా?